నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి లంగ్ ఇన్ఫెక్షన్. సో లంగ్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అండ్ అలాగే ట్రీట్మెంట్లో ఎలాంటి అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ లోకేష్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో డాక్టర్ గారు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఏంటి, పల్మనాలజీకి అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీకి డిఫరెన్సెస్ ఏంటి? ఊపిరితిత్తుల యొక్క వ్యాధి అనేది మనకి చాలా రకాలుగా ఉంటాయి. బట్ సిమ్టమ్స్ మటుకు 5 నుంచి 6 సిమ్టమ్సే ఉంటాయి. అంటే జనరల్గా దగ్గు రావడము, జ్వరం రావడము, అలాగే కళ్ళు పడడము, దగ్గుతుంటే కళ్ళలో రక్తం పడడము, అలాగే ఆయాసం రావడము, నడుస్తుంటే దడ రావడము, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. 5 నుంచి 6 సిమ్టమ్స్. అది కాకపోతే మనకి డయాగ్నోసిస్ వైజ్ అది ఆస్మా అయి ఉండొచ్చు, సిఓపిడి అయి ఉండొచ్చు, అలాగే లంగ్ క్యాన్సర్ కూడా ఇలాగే వస్తుంది, అలాగే న్యూమోనియా, ఇలాంటి అన్ని ఏ వ్యాధి అయినా సరే ఈ సిమ్టమ్సే ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఐదర్ ఫస్ట్ దగ్గు రాగానే ఒక 5-6 రోజులు తగ్గకపోతే అది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేవి జనరల్గా వాడతారు ఎవరైనా సరే. అప్పటికి తగ్గకపోతే నెక్స్ట్ ఒక చెస్ట్ ఎక్స్రే కానీ, ఒక పిఎఫ్టీ కానీ, అలా కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి, కొన్ని బ్లడ్ కౌంట్స్, సిఆర్పి అంతవరకు చేయించుకుంటాము. చేయించుకున్న తర్వాత చాలా వరకు ఇన్ఫెక్షన్ ఏంటనేది నిర్ధారణ అవుతుంది. అందులో కూడా నిర్ధారణ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది మనం వెళ్తాం అనమాట. అది సిటీ చెస్ట్ కావచ్చు, లేకపోతే సిటీ చెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి మచ్చలాగా కనపడుతూ ఉంటుంది సిటీ స్కాన్లో. సో ఆ మచ్చ ఏంటనేది మనకు తెలియదు. అది మనకి న్యూమోనియా అయి ఉండొచ్చు, క్యాన్సర్ అయి ఉండొచ్చు, అలాగే వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. అది ఏంటి అనేది మనకి నిర్ధారణ కావాలంటే ఫర్దర్గా కొన్ని టెస్టులు ఉంటాయి. మనకి లేటెస్ట్ మనకు వచ్చిన దాంట్లో బ్రాంకోస్కోపీ కానీ, లేకపోతే అడ్వాన్స్డ్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటాము, ఈబస్ అంటాము, అలాగే థొరకోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది. అలా రకరకాలుగా కొన్ని టెస్టులు అనేవి వచ్చేవి. అవి డయాగ్నోస్టిక్ ఇంటర్వెన్షన్స్, జబ్బు త్వరగా నిర్ధారణ చేసి దాన్ని మనం పర్టికులర్గా ఏంటి అనేది నిర్ధారణ చేసి దానికి డయాగ్నోస్ చేయడం ద్వారా త్వరగా ట్రీట్మెంట్ చేసి త్వరగా కోలుకునే విధంగా మనకు ఉపయోగపడతాయి. ఇవే డయాగ్నోస్టిక్ ఇంటర్వెన్షన్స్ అనమాట. దీన్ని ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అంటారు. అలాగే ఇంకా థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక వ్యక్తి కనుక మనకి బాగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే కొన్ని జబ్బులు ఉంటాయి. అలాంటి ట్రేకియల్ స్టెనోసిస్ అంటాం, బెనైన్ ట్రేకియల్ స్టెనోసిస్. అంటే ఒక వ్యక్తి కనుక మనకి వెంటిలేటర్ మీద ఉండి కొన్ని రోజులు తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు ఊపిరి ఆడకుండా ఉంటుంది, వాళ్ళకి ఈ శ్వాసకోశం మూసుకుపోతుంది అనమాట. సో ఈ మూసుకుపోయిన వాళ్ళకి మనకు ఇది తెరవడానికి రిజిడ్ బ్రాంకోస్కోపీ చేస్తాము. అలాగే స్టెంట్ అనేది వేయడం జరుగుతుంది. హార్ట్ స్టెంట్స్ వేయడం అనేది అందరూ కామన్గా వింటూ ఉంటాం. అలాగే ఈ శ్వాసకోశం బాగా మూసుకుపోయినప్పుడు రకరకాల కారణాల మూసుకుపోవచ్చు. ఒకటి నేను చెప్పినట్టుగా రీసెంట్గా వెంటిలేటర్ మీద వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ట్రెకాస్టమీ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే కొన్ని టీబీ వచ్చిన వాళ్ళు కావచ్చు, అలా రకరకాల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి శ్వాసకోశం మూసుకుపోవడం జరుగుతుంది. సో ఇది మనం ఈ శ్వాసకోశం ఓపెన్ చేసి అక్కడ స్టెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. వీటికి కూడా థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క బాధని మనం రిలీవ్ చేయగలగటం. అలాగే మనకి ఫర్దర్ ఫారెన్ బాడీస్ ఉంటాయి మనకి. ఈ లంగ్స్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సడన్గా లంగ్స్లోకి మింగడం ద్వారా యాస్పిరేషన్ అయ్యి వారికి శ్వాస అనేది ఇబ్బంది అవుతుంది. అలాంటివి తీయడానికి కూడా మనం రిజిడ్ బ్రాంకోస్కోపీ కానీ అడ్వాన్స్డ్ పరికరాలు ఉపయోగించి మనకి లోపల ఉన్న మింగిన పరికరం అనేది తీయడం జరుగుతుంది. సో వీటిని థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ అంటామండి. అలాగే లంగ్ క్యాన్సర్స్లో కూడా చాలా వరకు ఏంటంటే విండ్ పైప్స్లో మనకి అడ్డుపట్టడం ద్వారా శ్వాసకోశనాలు అంతా మూసుకుపోవడం ద్వారా వాళ్ళకి సడన్గా ఊపిరాడకుండా ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో కూడా లేజర్ ఉపయోగించి, అలాగే కొన్ని ఎలక్ట్రోకాటరీ కానీ అలాంటి పరికరాలు ఉపయోగించి ట్యూమర్ రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి టెంపరీగా వాళ్ళకి శ్వాస ఆడడానికి మనకి స్టెంట్స్ కూడా వేయడం జరుగుతుందండి. వీటన్నిటి కూడా థెరపీటిక్ ఇంటర్వెన్షన్స్ అంటాం. సో డాక్టర్ గారు, మీరు ఇందాక సిమ్టమ్స్ చెప్పడం జరిగింది. లంగ్ ఇన్ఫెక్షన్ తీసుకుంటే, లంగ్ క్యాన్సర్ తీసుకుంటే అసలు వీటి కాజెస్ ఏమై ఉండొచ్చు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ మాట్లాడుకుంటే మనం లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి రావచ్చు. మనకి మీరు చూసుకుంటే మనకి పుట్టిన వెంటనే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందని ఆల్మోస్ట్ 1 year 2 years వరకు కూడా వాళ్ళకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. సో ఎందుకు అంటే వాళ్ళకి పుట్టిన ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఏ జబ్బుకి వాళ్ళకి మనం వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక వ్యాధి నిరోధక శక్తి అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే సీరియస్ అయితే ప్రాణాలు కోల్పోయే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ చేయడం జరుగుతుంది. కానీ చిన్నప్పుడు అందరూ వ్యాక్సిన్లు వేసుకున్నా కానీ పెద్ద కూడా మరి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అయినా కానీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, ముందుగా వయసు 60 సంవత్సరాలు పైబడిన తర్వాత మనకి న్యాచురల్గానే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో చిన్నప్పుడు వ్యాక్సిన్స్ వేసుకున్నా కానీ ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి
వాళ్ళ చిన్నప్పుడు ఇన్ని వ్యాక్సిన్స్ అనేవి లేవు. సో వాళ్ళకి అప్పట్లో ఒక టీవీ వ్యాక్సిన్ కానీ ఇట్లాంటి ఓన్లీ చిన్న చిన్న మేజర్ వ్యాక్సిన్స్ వరకే ఉండేవి. ఇప్పుడు న్యూమోనియా వ్యాక్సిన్స్ అవి వేసేవాళ్ళు కాదు అప్పట్లో. సో వాళ్ళకి దానికి ఇమ్యూనిటీ అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన త్వరగా పడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఏజ్తో పాటు మనకి తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా, అంటే ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత కూడా చాలామందికి డయాబెటీస్ కావచ్చు, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలా కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్, అలాగే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇమ్యూనిటీ అనేది నార్మల్ పర్సన్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఒక ఫీవర్ వస్తే అది న్యూమోనియా లాగా అయిపోయి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనకి ఈ రీజన్స్ అనేవి ఉంటాయి జనరల్గా. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైంకి పడుకోకపోవడం, అలాగే ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఒక 30 మినిట్స్ అనేది వ్యాయామం చేయకపోవడం, అలాగే ఏదైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ హ్యాబిట్స్ ఉంటే అవి కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిస్తూ ఉంటాయి. సో మన ఇమ్యూనిటీ ఉన్నంత కాలం, మంచిగా ఉన్నంత కాలం ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి ఒకవేళ వచ్చిన 1 or 2 days ఫీవర్తోనే ఆగిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇలాంటి హ్యాబిట్స్ కానీ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఒక ఏజ్ 6 years దాటిన తర్వాత ఆ న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది ఉండదు కాబట్టి బాడీకి ఫైట్ చేయలేదు. సో దాంతో ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి ఒక్కొక్కసారి లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. కాజెస్ అండ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆ ట్రీట్మెంట్లో కూడా ఎలాంటి అడ్వాన్స్ మెథడ్స్ మనకు ఆఫర్లో ఉన్నాయి? సో ముందుగా ఇన్ఫెక్షన్స్ గురించి మనం తీసుకుంటే అండి, సో మనకి ఫస్ట్ అసలు ఏంటి వ్యాధి అనేది నిర్ధారణ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఉంటాయి, వైరల్ న్యూమోనియాస్ ఉంటాయి, ఫంగల్ న్యూమోనియాస్ ఉంటాయి, అలాగే నాన్ ఇన్ఫెక్షస్ కూడా ఒక్కొక్కసారి లంగ్ క్యాన్సర్స్ కూడా న్యూమోనియాలాగా ప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఈ డయాగ్నోసిస్లో మనకి రకరకాల స్టెప్స్ ఉంటాయి. అంటే ఒకవేళ ఒక వ్యక్తి కనుక సివియర్ న్యూమోనియాతోని హాస్పిటల్కి వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఒక్కొక్కసారి మనకి ఈ కల్చర్స్ అవి రావడానికి టైం పడుతుంది, 3 days 4 days. సో అట్లాంటి సమయంలో మనము ఒక బ్రాంకోస్కోపీ చేసి బయోఫైర్ అని ఒక టెస్ట్ ఉంటుంది పీసీఆర్ టెక్నాలజీ ద్వారా, మనకి ఇది ఏ బ్యాక్టీరియా ఉంది, ఏ ఫంగస్ అనేది ఇమీడియట్గా మనకి కొంతవరకు ఐడియా వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనం యాంటీబయాటిక్ అనేది కావచ్చు, యాంటీ ఫంగల్ కావచ్చు, ఏ బ్యాక్టీరియాకి మనకి డ్రగ్ రెసిస్టెన్స్కి మనకి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రాపర్గా చికిత్స అనేది చేయొచ్చు. అలాగే టీబీని డయాగ్నోస్ చేయడానికి కూడా పీసీఆర్ టెక్నాలజీ, జీన్ ఎక్స్పర్ట్ కావచ్చు, అలాగే కొన్ని టెస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇమీడియట్గా 2 hours రిజల్ట్స్ వస్తాయి. సో ఈ టెస్టులు చేయడం ద్వారా మనకి ఇమీడియట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి షార్ట్గా మనకి ఒక యాంటీబయాటిక్ కావచ్చు, ఒక యాంటీఫంగల్ కావచ్చు, ఇట్లాంటివి అనేది పెట్టొచ్చండి. సో ఏదైనా మనకి డయాగ్నోసిస్ ఒకసారి కన్ఫర్మ్ అయితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో పల్మనాలజీలో ఈబస్ అనే టర్మినాలజీ చాలా వింటూ ఉంటాం. అసలు ఈ ఈబస్ అంటే ఏంటి, దీని రోల్ ఏ విధంగా ఉంటుంది? సో ఈబస్ అనేది ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అండి. అంటే ఒక బ్రాంకోస్కోపీ అనేది మనకి ఎండోస్కోపీ అని అందరికి తెలిసిందే. సో అలాగే బ్రాంకోస్కోపీ అంటాం, లంగ్స్ లోపలికి లేదని బ్రాంకోస్కోపీ అంటాము. దాని చివర మనకి అల్ట్రాసౌండ్ అనే పరికరం అనేది అమర్చుతారు. సో ఈ అల్ట్రాసౌండ్ ఏం చేస్తుందంటే, నార్మల్గా అల్ట్రాసౌండ్ అని తెలిసిందే కదా అందరికీ కూడా, ఒక అబ్డామిన్ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం, అవయవాలు ఎలా ఉన్నాయి చూస్తూ ఉంటాం. అలాగే ఈ చెస్ట్ లోపల ఈ అల్ట్రాసౌండ్ బ్రాంకోస్కోపీ ద్వారా చేయడం ద్వారా ఛాతీ మధ్య భాగంలో మనకి లింఫ్ నోడ్ గడ్డలు కానీ, క్యాన్సర్ గడ్డలు కానీ, ఇంకేదైనా మనకి ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఈ స్కాన్ చేయడం ద్వారా మనకి లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుందండి. సో దాని ద్వారా మనకి ఇంకా బయాప్సీ లాంటివి కూడా మనం అల్ట్రాసౌండ్లో చూస్తూ రియల్ టైంలో అది మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అక్కడే బయాప్సీ కూడా చేయొచ్చు. ఏదైతే మన గడ్డ కనుక లేకపోతే లింఫ్ నోడ్ కానీ ఉన్నట్లయితే అక్కడ నుంచి క్లియర్ కట్గా బయాప్సీ చేయడం ద్వారా చాలా సమస్యలు అనేవి మనకు తెలుస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఇండియాలో కామన్. అలాగే సో టీబీని మిర్రర్ ఇమేజ్ లాగా సార్కోడోసిస్ ఉంటుందన్నమాట. సో అది ఒక్కొక్కసారి మనకి సార్కోడోసిస్ అర్థం కాదు, టీబీ అర్థం కాదు. అది క్లియర్ కట్గా తెలియాలంటే ఈవస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకే ట్రీట్మెంట్ మారిపోతుంది. సార్కోడోసిస్లో మనం ఆటోఇమ్యూన్ కండిషన్ కాబట్టి స్టెరాయిడ్స్ కావచ్చు, అదర్ ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తాము. అలాగే టీబీలో మనకి యాంటీ టీబీ ట్రీట్మెంట్ 6 months ఇస్తాము. ఒకవేళ టీబీ పేషెంట్ కనుక మనం ఒక సార్కోడోసిస్ అనుకుని స్టెరాయిడ్స్ ఇస్తే టీబీ ఇంకా ఫ్లేరప్ అయిపోతుంది. అలాగే సార్కోడోసిస్ పేషెంట్కి టీబీ అనుకొని కనుక మనం ఈ పరీక్ష చేయకపోతే, టీబీ అనుకొని మనం టీబీ మందులు ఇచ్చుంటే ఈ సార్కోడోసిస్ మొత్తం లంగ్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మనకి లంగ్స్ అన్ని కూడా ఫైబ్రోస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో తర్వాత మనకి ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఏముండదు, అల్టిమేట్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. సో ఈ బస్ అనే పరికరం ద్వారా ఇట్లాంటి జబ్బులన్నీ త్వరగా కనుక్కోవచ్చు. అలాగే లంగ్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇండియాలో ఏంటంటే మనకి స్క్రీనింగ్ మెథడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక హెల్త్ చెకప్ అనేది త్వరగా చేయించుకోరు.
అలాగే ఒక సిటీ స్కాన్ అనేది యూజువల్గా డాక్టర్ మనం ఏదైనా బాగా మేజర్ ప్రాబ్లం ఉంటే కానీ చేయించుకోము. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఎర్లీ లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ కోసము యాన్యువల్ హెల్త్ చెకప్ మనకు ఎక్స్రే కావచ్చు, లేకపోతే లోడో సిటీ స్కాన్ కావచ్చు చేయించుకుంటే కనుక అందులో ఏదైనా చిన్న మచ్చలాగా కనబడితే ఎర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. అలా ఒక మచ్చలాగా మనకు 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ నాడ్యూల్స్ ఉన్నప్పుడు ఈవెస్ ద్వారా మనం డయాగ్నోస్ చేయగలిగితే అవి తొందరగా మనం క్యూర్ చేసుకోవచ్చు. అంతవరకు ఆ భాగం వరకు తీయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు అడిగిన దానికి క్లుప్తంగా చెప్పాలంటే ఈ డయాగ్నోస్టిక్ ఇంటర్వెన్షన్స్ అంటే ఈవెస్ అనేది ఒక టీబీ కావచ్చు, సార్కోడోసిస్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడానికి కావచ్చు, ఇలా రకరకాల జబ్బులు అనేది తొందరగా డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో డాక్టర్ గారు, ఆస్తమా పేషెంట్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. సో ఆస్తమాలో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి, ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మెథడ్స్ వచ్చాయి, వాటి గురించి చెప్పండి. ఆస్తమా అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది. మెయిన్గా ఆస్తమా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇనీషియల్గా ఒక 1 మినిట్ చెప్పుకుందాము. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా దగ్గు రావడము, దగ్గుల్లో కప రావడము, అలాగే పిల్లి కోతల సౌండ్ రావడము, ఆయాసం రావడము. సో ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎవరికి వస్తాయి అనేది ఆలోచించుకుంటే సో మనకి యూజువల్గా ఎంతో కొంత జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఒక 100 మంది కనుక మనకు డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యారు అనుకోండి, అందులో ఒక 10 మందికి మాత్రమే ఎక్కువగా తుమ్ములు రావడము, ఎక్కువగా అంటే ఒక 20-30 తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుందండి. కొంతమందికి 1-2 వచ్చి ఆగిపోతూ ఉంటాయి. సో ఎందుకు ఆ 10 మందికే ఎక్కువ వస్తున్నాయి తుమ్ములను ఆలోచిస్తే వాళ్ళ బాడీ ఆ డస్ట్ అనేది కావచ్చు యాక్సెప్ట్ చేయట్లేదు. సో దానికి రియాక్షనే దానికి మనకి ఇలా తుమ్ములు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం ఎలర్జీ అంటాము, అలాగే ఆస్తమా అనొచ్చు, రకరకాల పేర్లతో పిలుస్తాం అనమాట వీటిని. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇనిషియల్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే అందరికి తెలిసిందే ఇన్హేలర్స్ అనేవి సజెస్ట్ చేస్తాము ఇన్ కేస్ ఆస్తమా కానీ ఎలర్జీ కానీ ఉంటే. అలాగే యాంటీహిస్టమిన్స్ ఈ చిన్న బేసిక్ మెడికేషన్స్ వాడతాము. కానీ ఎప్పుడైతే ఇన్హేలర్స్ కరెక్ట్గా వాడినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదో, సో అట్లాంటి వాళ్ళకి లేకపోతే సీజనల్గా కాకుండా త్రూ అవుట్ ద ఇయర్ మనకి సంవత్సరం పొడుగుతా మనకి దగ్గు వస్తూ ఉంది, అలాగే సంవత్సరం పొడుగుతా మనకి ఆయాసం వస్తూ ఉంది, అలా అనుకున్నప్పుడు ఇన్హేలర్ సరిపడట్లేదు అనుకున్నప్పుడు వీళ్ళకి న్యూ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే మనకి ఇండియాలో కూడా ఈ డేటా అనేది రీసెంట్ 1-2 ఇయర్స్లో బాగా ఎక్కువగా ఉంది. సో ఇవేంటి అని ఆలోచిస్తే వీళ్ళకి ఎందుకు అసలు వస్తుందని ఆలోచిస్తే మనకి కొంతమందిలో ఐజీ మీడియేటెడ్ ఆస్తమా ఉంటుంది. అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఐజీ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి తుమ్ములు రావడం కావచ్చు, దగ్గు రావడం కావచ్చు, ఫ్లమ్ రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఇస్నోఫిలి మీడియేటెడ్ అంటాము. సో ఇస్నోఫిల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇస్నోఫిలి అంటారు కొంతమందికి. సో ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటిని టార్గెట్ చేస్తూ కొన్ని మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ బయోలాజిక్స్ అనేవి వచ్చాయి. సో ఇవి కొత్తగా మనకి మార్కెట్లో ఉన్నవి ఇస్నోఫిలి మీడియేటెడ్ బెండాల్జిమాబ్ అంటే దాని ట్రేడ్ నేమ్ ఫెసన్రా అని ఉంటుంది. అలాగే మెపోల్జిమాబ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 డ్రగ్స్ కూడా మనకి ఇస్నోఫిల్ని మీద బ్లాక్ చేసి ఆస్తమాని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో కొంతమందికి స్టడీస్ ఎలా ఉంటాయంటే బాగా సివియర్ ఆస్తమా ఉండి ఇయర్స్ టుగెదర్ ఆస్తమా ఉండి వాళ్ళకి ఇన్హేలర్స్ వాడుతూ అయినా కానీ తగ్గకుండా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు లైఫ్ లాంగ్. ఐదర్ బెట్నసాల్ కావచ్చు, వైసిలోన్ కావచ్చు, ఒమ్నోకాట్లు కావచ్చు, ఇలా వాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి వారికి కూడా మనకు ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా అరౌండ్ 1 ఇయర్ కనుక ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఈ 1 ఇయర్ తర్వాత 25% మెంబర్స్ అంటే అరౌండ్ ఒక 1/4 మెంబర్స్ అసలు ఇన్హేలర్ కూడా అవసరం లేకుండా కంప్లీట్గా నార్మల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి స్టడీస్లో. సో చాలామందికి ఒక 90% 80 మెంబర్స్ మందికి ఓరల్ స్టెరాయిడ్స్ తీసేసి ఓన్లీ ఇన్హేలర్స్ లో డోస్లో మనకు చాలా తక్కువ అవసరం మీదకు వాడే అవకాశం వరకు ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ కొత్తగా అవైలబుల్ ఉన్న ఇంజెక్షన్స్ బయోలాజిక్స్ ఇవి వాడడం ద్వారా. సో ఈ 2 ఇంజెక్షన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ఇన్సూరెన్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి ఎవరికైతే మనకి నార్మల్ ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి ఇన్హేలర్స్ ఇంకా రెగ్యులర్గా వాడినా కూడా కరెక్ట్గా మెథడ్లో వాడి ఇంకా స్టెరాయిడ్స్ వరకు వాడాల్సి వస్తుందో వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా ఆస్తమాని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రెమిషన్ అంటే ఇది ఒక కొత్త పదము. రెమిషన్ అనేది ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అయిపోవడం. 25% మెంబర్స్కి ఆల్మోస్ట్ ఇంకా సిమ్టమ్స్ లేకుండా అయిపోతాయి. సో మనకి తెలిసిందే స్మోకింగ్ చేసినా లేదా స్మోకింగ్ పఫ్ని పీల్చినా కూడా ఆ ఇంపాక్ట్ లంగ్స్ మీద పడుతుంది. సో ఎయిర్ పొల్యూషన్ ఇంపాక్ట్ కూడా లంగ్స్ మీద పడే ఛాన్సెస్ ఉందంటారా? సో ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది. అసలు ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉంది, మనం పీల్చే గాలి ఎలా ఉంది, సో అనేది మనం ఆలోచించుకుంటే చాలామంది మనం స్మోకింగ్ మీద చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం యాడ్స్. సో స్మోకింగ్ మంచిది కాదని అందరికీ తెలుసు. బట్ ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్కువ మనం ఎవరో స్ట్రెస్ చేయము, ఎవరో పట్టించుకోము. మన పీల్చే గాల్లో ఎంత పొల్యూటెంట్స్ ఉన్నాయి, దానివల్ల మనకి హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనేది.
సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే నార్మల్గా మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే 0 to 50 ఇస్ నార్మల్ అండి. సో 50 to 100 కూడా మోడరేట్. సో ఎప్పుడైతే 100 దాటుతుందో అది హెల్త్కి మంచిది కాదనమాట. సో కొన్ని సిటీస్ చూసుకుంటే ఇండియాలో ఢిల్లీ లాంటి సిటీస్ చూసుకుంటే ఆ వింటర్ సీజన్లో 300 అబౌవ్ ఉంటుందన్నమాట. అదే ఆల్మోస్ట్ హజార్డస్ టు ద లైఫ్ అంటాం. సో అలాంటిది మనం పీల్చుకుంటే ఎక్కువ కాలం కూడా ఉండే అవకాశం ఉండదు. సిఓపిడి కానీ అలాగే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ చూసుకుంటే ఇది ఇట్స్ అరౌండ్ 100 అండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే మోడరేట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి కనుక మనం ఒక బండి మీద రోజంతా తిరిగితే ఒక అరౌండ్ 2 cigarettes కనుక తాగితే ఎంత స్మోక్ మనకు లోపలికి వెళ్తుందో అంత స్మోక్ అనేది మనకి లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం దీనికి ఏం చేయగలం మనం ఆలోచిస్తే, ఒకటి మనం ఎలా అయితే హెల్మెట్ పెట్టుకుంటాం బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్తో పాటు మాస్క్ కూడా పెట్టుకోవడం ఎంతో అవసరం. ఇవి పెట్టుకోవడం ద్వారా అట్లీస్ట్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్లో మనం గాలి పీల్చకుండా ఉండొచ్చు. అలాగే మనకి ఎస్పెషల్లీ స్మోక్కి ఆబ్వియస్లీ దూరంగా ఉండాలి. ఇంకా ఏదైనా మనకి కొంతమంది పొల్యూషన్ కానీ ఉండే ఆ ఏరియాలో కానీ వర్క్ చేసినట్లయితే వాళ్ళు ఎక్స్ట్రా కేర్ అనేది డెఫినెట్గా తీసుకోవాలండి. ఈ పొల్యూషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని ఇయర్స్ మనకి ఈ పొల్యూషన్ పీల్స్తే కనుక సిఓపిడి అంటాం, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. అంటే లంగ్స్ ఎయిర్వేస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి లోపల ఆల్వియోలై ఉంటాయి. లంగ్స్ యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల సిఓపిడి అనే జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం కనుక వస్తే కనుక మనకి మన పని యాక్టివిటీస్ మనం చేసుకోలేము, నడుస్తుంటే ఆయాసం వస్తూ ఉంటుంది, ఎక్కువగా ఫ్లమ్ పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. లంగ్ క్యాన్సర్ అనేది ఒకటే కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఎయిర్ పొల్యూషన్ ద్వారా. సో మనకి మాస్క్ అనేది తప్పనిసరి అండి. కరోనా వచ్చిన తర్వాత ఈ మాస్క్ పెట్టుకోవడం అనేది డెఫినెట్లీ ఎంతో కొంత అలవాటైన మాట వాస్తవం. ఎలాగైతే కరోనాకి మనకి మాస్క్ పెట్టుకునే వాళ్ళం, అలాగే డెఫినెట్గా పొల్యూషన్లో మనకి అట్లీస్ట్ ఇంట్లో బయటకు వెళ్తున్నామంటే ఒక క్లాత్ మాస్క్ పెట్టుకోవడము. ఎవరికైతే ఎస్పెషల్లీ ఈ దగ్గు ఫ్రీక్వెంట్గా వస్తుందో సో వాళ్ళకి ఎక్కువ కూడా ఈ మనకి జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి, మాస్క్ పెట్టుకోవడం చేయాలి. ఓకే డాక్టర్ గారు, సో చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూసే డిసీజ్ ఏమైనా ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందంటే అది కాఫ్ అని చెప్పొచ్చు. సో ఈ కాఫ్ని చిన్నపిల్లల్లో ఎలా డీల్ చేయొచ్చు అంటారు? చిన్నపిల్లలు ఏంటంటే ఫ్రీక్వెంట్గా జలుబు వస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. వాళ్ళకి తగ్గింది అనుకున్న లోపల మళ్ళీ జలుబు దగ్గు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, అలాగే చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటారు. సో ఒకరికి దగ్గు వస్తే ఇంకొకరికి దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎందుకు వస్తుందని ఆలోచిస్తే ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్ అయితే మనకి ఎలర్జీ అండి. సో వీళ్ళలో కూడా చాలామందికి ఏంటంటే ఎలర్జీ అనేది ఉంటుంది. సో ఎక్కువగా వాళ్ళు స్వీట్స్ తిన్నప్పుడు కావచ్చు, కూల్ డ్రింక్స్ కానీ, ఇంట్లో ఫ్యామిలీలో ఏమైనా కేక్స్ కానీ లేకపోతే ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. జలుబు దగ్గు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి తెలియకుండా ఇది ఇన్ఫెక్షన్ అనుకొని రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ అనేవి వాడుతూ ఉంటారు. జలుబు దగ్గు రాగానే రిపీటెడ్గా మనం రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్ ఎజిథ్రోమైసిన్ కావచ్చు, ఆగ్మెంటిన్ కావచ్చు, ఇట్లాంటి అన్ని యాంటీబయాటిక్స్ అనేవి వాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చూస్తే అసలు ఇన్ఫెక్షనే ఉండదు. సో ఉండేది ఎక్కువ మందికి అలర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి బ్రాంకైటిస్ ఉంటుంది, ఎక్కువ ఎలర్జిక్ బ్రాంకైటిస్. సో వాళ్ళలో ఎక్కువగా మనం ఇవ్వాల్సింది ఇన్హేల్డ్ మనకి మెడిసిన్స్ ఉంటాయి. అవి మనకి ఇన్హేలర్స్ రూపంలో ఉంటాయి, అలాగే నెబులైజేషన్ రూపంలో ఉంటాయి. అవి ఇస్తే మనకి ఈ ఏదైతే లోపల ఫ్లెమ్ ఉందో అది క్లియర్ అవుతుంది అనమాట. కానీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే అవి వాడడానికి భయపడుతూ ఉంటారు. ఇలా అలవాటు అయిపోతున్నానో లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందనో అలా ఆలోచిస్తూ ఉంటారు. సో అది మనకి ఫస్ట్ అసలు ఏదైనా దగ్గు వస్తుందంటే చిన్నపిల్లలు అది ఇన్ఫెక్షన్ ఎలర్జీ అనేది ఫస్ట్ మనం నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే మనము డాక్టర్ పర్యవేక్షణలో మనకి దాని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ న్యూమోనియా వస్తే అది 1 week ఉంటుంది, 2 weeks ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఎవ్రీ మంత్ వస్తుందంటే మటుకు డెఫినెట్గా అది ఎలర్జీ ఫినామినా అయితేనే మనకి ఎవ్రీ మంత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో మనకి యాంటీబయాటిక్స్ వాడటం కంటే కూడా ఇన్హేల్డ్ మెడికేషన్ వాడడం ద్వారా మనకి బెటర్గా ఉంటుంది. అలాగే వాళ్ళ ఇమ్యునేషన్ షెడ్యూల్ కనుక అవ్వకపోతే ఆ ఇమ్యునేషన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోవడం మంచిదండి చిన్నపిల్లల్లో. సో ఫైనల్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అండ్ ఎప్పుడెప్పుడు హెల్త్ చెకప్స్కి వెళ్తే బాగుంటుందని మీరు చెప్తారు డాక్టర్ గారు? నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఒక మనిషికి నిద్ర ఇంపార్టెంట్, ఫస్ట్ మనం ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్, అలాగే ఎక్సర్సైజ్. ఈ 3 కూడా ఉంటే నార్మల్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా మనకి ఇమ్యూనిటీ పెరగడానికి మందులు వాడాలని అడుగుతారు, అలాంటిది ఏం అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 8 hours స్లీప్, ప్రాపర్గా డిస్టర్బ్ స్లీప్ లేకుండా 8 hours పడుకోవడము, అలాగే టైంకి తినడము, అలాగే అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour మనది ఏదో ఒక ఎక్సర్సైజ్, అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఏదో ఒక మనకి వీలు పడే సైక్లింగ్ కావచ్చు, ఏదో ఒకటి మనకి చేయగలిగితే ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా డెవలప్ అవుతుంది. సో వీటితో పాటు ఇందాక చెప్పినట్టుగా వ్యాక్సిన్ అనేది ఎవరికైతే రిస్క్ ప్రొఫైల్ ఉంటుందో 60 years దాటిన వాళ్ళకి కావచ్చు, అలాగే హెల్త్ ఫ్యాక్టర్ మనకి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కావచ్చు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటే
సో చాలా వరకు ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో డాక్టర్ గారు, మణిపాల్ హాస్పిటల్లో లంగ్ ఇన్ఫెక్షన్ లేకపోతే లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్తారు? మన హాస్పిటల్లో ఎస్పెషల్లీ మనకి నాకు చెప్పుకున్నట్లుగా లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి రెగ్యులర్ బ్రాంకోస్కోపీ కావచ్చు, ఎండోబ్రాంకల్ అల్ట్రాసౌండ్, అది లీనియర్ ఈబస్ కావచ్చు, రేడియల్ ఈబస్ కావచ్చు, అలాగే థొరకోస్కోపీ కావచ్చు, లంగ్స్లో వాటర్ వస్తే దాన్ని క్లీన్ చేయడానికి ఉన్న పరికరం, బయాప్సీ చేయడానికి. అలాగే మనకి రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఎయిర్వే స్టెంటింగ్స్ కావచ్చు, ట్యూమర్ రిమూవల్ కావచ్చు, ఇట్లాంటి వాటికి ఉపయోగపడే రిజిడ్ బ్రాంకోస్కోపీ కావచ్చు. అలాగే మనకి కొత్తగా మనకి రెస్పిరేటరీ క్రిటికల్ కేర్, అంటే ఒక వ్యక్తి కనుక మనకి క్రిటికల్ స్టేజ్లో కనుక హాస్పిటల్కి వస్తే ఆ వ్యక్తిని కాపాడడానికి మనకి ఒక టీం అనేది ఇంపార్టెంట్. ఒక డాక్టర్తో అయ్యే పని కాదు అది. ఆ క్రిటికల్ కేర్ టీం కూడా మణిపాల్ హాస్పిటల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఒక పల్మనాలజీ కావచ్చు, ఒక కార్డియాలజిస్ట్ కావచ్చు, ఒక రొమటాలజిస్ట్ కావచ్చు, ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కావచ్చు, అలా రకరకాల డాక్టర్స్ అందరూ కూడా ఒక దగ్గర ఒక పేషెంట్ని మనం చూడడము. అలాగే ఇన్ కేస్ మనకి వెంటిలేటర్ స్టేజ్ కనుక దాటి మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, కేరు వెంటిలేటర్ పెట్టినా కానీ వాళ్ళకి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఒక పరికరం అనేది ఉంటుంది, ఎక్మో అంటాము. అది ఎక్స్ట్రా కార్పొరల్ ఆక్సిజనేషన్ అనేది ఉంటుందన్నమాట. అది మనకి వెంటిలేటర్ మనకి సరిపోవట్లేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్మో మిషన్ పెడతాము. అది ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ లంగ్ మిషన్ లాగా సరిపోతుంది. అది మెయిన్ లంగ్స్కి రెస్ట్ ఇవ్వడానికి, ఒక 2 వారాల పాటు నిమోనియా నుంచి కోలుకునే వరకు లంగ్స్కి రెస్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎక్మో సర్వీసెస్ కూడా రీసెంట్గా మణిపాల్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మన మణిపాల్ హాస్పిటల్లో విజయవాడలో అందుబాటులో ఉన్నాయండి. సో లంగ్ ప్రాబ్లమ్స్కు సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి TV9.